ఒక ఫోర్స్ లా ఎదిగారు. కరెక్టే. మీరు అన్న కుట్ర పాయింట్ ఏంటి చెప్పండి. గెలవక ముందు ఒక కుట్ర, గెలిచిన తర్వాత ఒక కుట్ర, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. గెలవడానికి గెలిపించడానికి చాలామంది కుట్ర చేశారు. ఎందుకు? ఈయన సీరియస్ పొలిటీషియన్గా గెలిచేస్తే వేరే పార్టీస్ ఆటోమేటిక్గా లో అవుతాయి. ఈయనకున్న పవర్ ముందు అవి నిలబడలేవు. దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అనే కోణంలో కూడా చాలామంది ప్లాన్ చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈవెన్ పొలిటికల్గా మాట్లాడితే ఇప్పుడు అలయన్స్ ఉందా, ఎన్డీఏ అలయన్స్ ఉంది. సో వీళ్ళని విడగొట్టాలి అంటే ఈ పర్సన్ గెలవాలి. ఈ పర్సన్ గెలిస్తేనే పార్టీ ఉంటుంది. పార్టీ ఉన్నప్పుడే మనం ఏం చేసినా కంపారిజన్ చేయొచ్చు అనేలా కూడా చాలా జరిగింది. నియర్లీ 300 CR ఖర్చు పెట్టారు ఒక నియోజకవర్గంలో. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్, చాలా పెద్ద విషయం. చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఏం లేదు. ఆయన పేరు చెప్పి అదే డైలాగ్ ఉంటుంది కదా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. సేమ్ థింగ్ అక్కడ మన ఆర్టిస్టులు వెళ్ళారు, చాలామంది కామన్ పీపుల్ వెళ్ళి ప్రచారం చేశారు. ఇంటింటికి జస్ట్ వెళ్ళి ఇలా జనసేన పార్టీ పలానా నెంబర్ పలానా సింబల్ అని చెప్తే చాలు పడిపోయి. అది గెలిపించడానికి అనుకుందాం. గెలిచిన తర్వాత జరిగిన కుట్ర ఏంటి? గెలిచిన తర్వాత ఏంటంటే రీసెంట్గా సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి. ఎందుకు? ఆయన గెలవడానికి పార్టీస్ అలయన్స్ గెలవడానికి మెయిన్ రీజన్ కదా. దీని వెనకున్న కుట్ర ఏంటి అంటే ఈయన సీఎం చేయాలని ఎప్పుడైతే మొదలవుతుందో ఆటోమేటిక్గా ఆపోజిట్ వర్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు టీడీపీ వర్గం కూడా ఉంటారు, వాళ్ళు మొదలెడతారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన బేస్మెంట్ స్టార్ట్ అవుతుంది, కట్టడం మొదలెట్టారు ఇప్పుడు. యాజ్ ఏ పొలిటికల్గా కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే మనం అనుకోవచ్చు ఏదో ఒక పర్సన్ మాట్లాడేస్తున్నాడు వాడికి ఏం తెలుసు అని. ఇప్పటి వరకు చాలా తక్కువ చోట్ల జనసేనకి బేస్మెంట్ ఉంది. అంటే విలేజెస్లో ఉన్న ప్రోగ్రామ్స్ చేయడం చాలా తక్కువ జరిగేది, ఇప్పుడు మొదలెట్టింది.